హాయ్ ఫ్రెండ్స్, నేను మల్టీగ్రెయిన్ చపాతీ పౌడర్ రెడీ చేసుకున్నాను. ఎలా రెడీ చేసుకున్నాను, ఏమేమి గింజలు తీసుకున్నాను, ఏ గింజల వల్ల ఏంటి ప్రయోజనాలు, ఎంత మోతాదుల్లో తీసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మంచి ఇన్ఫర్మేషన్. ఫస్ట్ జొన్నలు. ఇవేంటో తెలుసు కదా, జొన్నలు. ఇవి అయితే నీట్గా నేను ఫస్ట్ శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను. ఒక 1/2 kg తీసుకున్నాను. జొన్నలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఐరన్, మెగ్నీషియం, కాపర్, కాల్షియం, జింక్, విటమిన్ B3 ఇంకా చాలా పోషకాలు ఉంటాయి. అలాగే ఎముకలను కూడా చాలా దృఢంగా చేస్తాయి. వీటి వలన రక్తహీనత, మలబద్ధకం, రోగనిరోధక శక్తి ఇంకా చాలా సమస్యల నుండి బయటపడవచ్చు. ఇవి నేనైతే ఒక 1/2 kg తీసుకున్నాను. ముందుగానే బాగా చెరుక్కొని, ఎందుకంటే షాప్లో తెచ్చాను కదా, చాలా నీట్గా చేసుకొని పెట్టుకున్నాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. నెక్స్ట్ సజ్జలు. ఇవి కూడా ఒక 1/2 kg తీసుకున్నాను. వీటిలో సజ్జల్లో ప్రోటీన్స్, విటమిన్స్ అండ్ ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కూడా రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎముకలను, కండరాలను దృఢంగా ఉంచుతాయి. ఇందులో విటమిన్ B, ఒమేగా ఫ్యాట్ యాసిడ్స్ కూడా ఉంటాయి. నిద్రలేమి, మానసిక ఒత్తిడితో బాధపడే వారికి ఇది చాలా మంచి ఆహారం. మధుమేహం, గుండెకు సంబంధించిన వ్యాధులు అదుపులో ఉండడానికి సహకరిస్తాయి. ఇవి కూడా నేను ఒక 1/2 kg తీసుకున్నాను. వీటిని కూడా బాగా చూడండి నీట్గా చేసి పెట్టుకున్నాను. షాప్లో నుంచి వెళ్తే కానీ ఫస్ట్ దుమ్ము ఉంటుంది. నీట్గా చేసుకొని పెట్టుకుంటే మనం డైరెక్ట్ అన్నీ ఒక దగ్గర కలుపుకొని పట్టించుకొచ్చుకొని రావచ్చు. నెక్స్ట్ పెసర్లు. ఇవి కూడా 1/2 kg తీసుకున్నాను. వీటిని తరచూ తీసుకోవడం వల్ల మనకు పొటాషియం, మెగ్నీషియం, రాగి, పీచు, B విటమిన్లు ఎక్కువగా ఉంటాయి వీటిలో. డయాబెటీస్ ఉన్న వారికి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇంకా చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. వీటిల్లో ఉండే మాంసకృత శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. ఇంకా మధుమేహం వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. ఇందులో ఇనుము ఎర్ర రక్త కణాల వృద్ధికి తోడ్పడుతుంది. రక్తహీనత సమస్యలను కూడా తగ్గిపోతాయి. మెయిన్ ఇప్పుడు అందరికీ దాదాపుగా వచ్చే సమస్య షుగరు, BP. ఇవి కంట్రోల్లో ఉంటాయి. మనము ఈ గింజలు తీసుకొని మనం ఆట పిండిని రెడీ చేసుకొని రోజు 2 చపాతీలు తిన్నామంటే ఎలాంటి సమస్యలు కూడా మన దరికి రావు. ట్రై చేయండి మీరు కాను. నెక్స్ట్ కొర్రలు. ఇవి కూడా 1/2 kg తీసుకున్నానండి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. జీర్ణశక్తిని పెంచుతాయి. కొర్రలను ఆకలి తగ్గిస్తాయి. ఇందులో కొవ్వు పదార్థాలు చాలా తక్కువ. బరువు తగ్గడంలో చాలా ఉపయోగపడుతుంది. షుగర్ పేషెంట్స్ కూడా కొర్రలు బాగా యూజ్ అవుతాయి. ఇవి రోజు తీసుకోవడం వల్ల గ్లూకో లెవెల్స్ బ్యాలెన్స్ చేస్తుంది. మలబద్ధకం నుంచి కూడా నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. BP లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది. నెక్స్ట్ రాగులు. నేను ఇవైతే కేజీ తీసుకున్నాను. దీంట్లో క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్ చాలా తక్కువ ఉంటుంది. రొట్టె రూపంలో తింటే ఇంకా చాలా మంచిది. మంచి హార్డ్ వర్క్ చేస్తారు కదా మన తాత వాళ్ళకు బాగా యూజ్ అవుతాయి. కాల్షియం డెఫిషియన్సీ ఉండదు. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఐరన్, పోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ గోధుమలు. ఇవి నేను 3 kg తీసుకున్నాను. ఎందుకంటే అవన్నీ కలిపి 3 kg ఉన్నవి. గోధుమలు కూడా 3 kg తీసుకోవాలి, లేకపోతే రొట్టె మనకు సాగదు. నిజానికి గోధుమలు మంచి బలవర్ధక ఆహారం, మంచి బలాన్ని ఇచ్చే ఆహారం. రక్తవృద్ధిని కలిగిస్తుంది, ఆయుష్ను పెంచుతుంది, కంటికి చలవనిస్తుంది, వాతాన్ని తగ్గిస్తుంది, మన శరీరంలో ఉన్న నీటిని లాగేస్తుంది. అందుకే లివర్, మూత్రపిండ సమస్యలు, థైరాయిడ్ సమస్యలు, గుండె సమస్యలు ఇలాంటివి ఏది రాకుండా మనకు ఈ గోధుమలు చాలా ఉపయోగపడతాయి. ఆపరేషన్ అయిన వారికి, గాయాలు పెట్టిన వారికి కూడా చపాతీ పెట్టండి అంటారు కదా. సో ఈ గోధుమలు అన్నిటికీ యూజ్ అవుతాయి. చూడండి అన్నీ కలుపుకుంటున్నాను. కొర్రలు, రాగులు,
నెక్స్ట్ ఇంకో సద్దలు, జొన్నలు, పెసర్లు, లాస్ట్ గోధుమలు అన్నీ పోసి కలిపేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ ఎట్లా పోస్తే ఆ పిండి అలాగే వస్తుంది. అన్నీ కలుపుకుంటే అంత కలిసినట్టు వచ్చేస్తుంది పిండి. మొత్తం నాకు ఇప్పుడు 6 kgs అయినాయి. చూడండి మొత్తం కలిసిపోయినాయి. పిండి పట్టించుకొస్తే రోజు 2 చపాతీలాగా తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ట్రై చేయండి. మనం ఆ చపాతీ పిండి తినేదానికన్నా ఇలా మల్టీగ్రెయిన్ పిండి రెడీ చేసుకొని రోజు 2 చపాతీలు తిన్నా చాలా ప్రోటీన్స్ ఉంటాయి మన బాడీలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.